హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయ మెంతం టమాటా వేసి కర్రీ చేస్తున్నామండి. హెల్త్కి చాలా మంచిది మెంతం. ఇది టమాటాలు కూడా కట్ చేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం మెంతం శుభ్రం చేసి కట్ చేసుకున్నామండి. ఈజీగా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇలా రెండు కాంబినేషన్లో తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే వేస్తున్నామండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఒక 4 పచ్చిమిర్చిని వేసుకున్నాము. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా కలపాలండి. కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం అవుతున్నప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ ఫ్రెష్ది అయితే వేస్తున్నాము. ఇలా టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మెంతం వేస్తున్నందుకు హెల్త్కి కూడా చాలా మంచిది. మెంతం ఇలా శుభ్రం చేసి వేసుకోవాలి, కట్ చేసి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే మనం బ్రింజాల్స్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై చేద్దామండి 5 మినిట్స్. వంకాయలను అయితే సాల్ట్ వాటర్లో కట్ చేసుకున్నాము. అన్నీ నీట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి వంకాయలని. ఇది కొంచెం ఫ్రై అయితే అవుతుందండి. ఇప్పుడు మనం వంకాయలను వేసుకుందాం. తెల్ల వంకాయలు తీసుకున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఇవి వేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి పైనుంచి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఫ్రై కానివ్వాలండి. సాల్ట్ వేయకపోతే కొంచెం చేదు అనేది వచ్చేస్తుందండి. అందుకని ఇవన్నీ వంకాయలు వేయగానే కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు 1/2 స్పూన్ వేసి బాగా కలుపుతూ ఉండాలండి. మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈజీగా అయిపోతుంది. ఇది ఏమంటారు, సైడ్ డిష్ లాగా తినొచ్చండి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం కారం వేస్తున్నాము. సరిపడా ఎంత కావాలంటే అంత 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిద్దామండి వంకాయలని. తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి. ఒక 3 టమాటాలు అయితే కట్ చేసాము. టమాటాలు వేసేసి ఉడికించుదామండి. వంకాయని బాగా ఉడికిద్దాం. మరి మెత్తగా స్మాష్ అవ్వద్దండి, మామూలుగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా వంకాయ రెండు అయితే ఉడుకుతున్నాయి. కొంచెం ఆయిల్ అనేది పైకి లాగా వస్తుందండి. మరొక 5 మినిట్స్ పెట్టేద్దాం. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఇది మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.